హలో యూపీఎస్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 5:30 అవుతుంది. 5:30 అవుతున్నా సరే చూసారు కదా, అస్సలు క్షమించట్లేదు సూర్యుడు. ఫుల్ ప్రతాపం అయితే చూపిస్తున్నాడు. నాకైతే ఈ వైజాగ్ క్లైమేట్లోనైతే నాకు బాగా నచ్చేది ఏదైనా ఉంది అంటే, సాయంత్రం అయితే చాలు క్లైమేట్ అనేది చాలా కూల్గా మారింది. అంటే సమ్ టైమ్స్ అయితే ఈవినింగ్ టైంలో కూడా కొంచెం వేడిగా ఉంటుంది, బట్ మ్యాక్సిమం కూల్ అవుతుంది. అందుకే నాకు వైజాగ్ క్లైమేట్ అంటే చాలా ఇష్టం. నాకనే కాదు, చాలామంది కూడా వైజాగ్ అనేది ఒక డెస్టినేషన్ ప్లేస్లా ఉంటుంది. చాలామంది ఇక్కడ ఫ్లాట్స్ తీసుకొని ఉండడానికి కూడా ఇష్టపడతారు. సో అలా ఉంటుంది మరి వైజాగ్తోని. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి అయితే నార్మల్ వ్లాగే, మరి స్టడీ వ్లాగ్ ఏమి ఉండదు. అండ్ మెయిన్గా ఇంకొక విషయం అయితే చాలామంది అడిగారు. నేను కిందటి వ్లాగ్లో జస్ట్ ఓన్లీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను ఇన్ఫర్మేషనే పెట్టాను, కానీ అన్నయ్య ఏం చెప్పాడు, ఏ పాయింట్స్ చెప్పాడు, ఏ మిస్టేక్స్ చేశాడు, ఈ టైప్ ఆఫ్ ఏవి నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే, అక్కడ ఒక్కొక్క అన్ని మిస్టేక్స్ కలిపి ఒకే వీడియోలో పెట్టామంటే ఖచ్చితంగా చెప్తున్నా అది 1 అవర్ మీదే అవుతుంది. 1 అవర్ తగ్గ అయితే అవ్వదు. సో ఆ మిస్టేక్స్ కానీ, ఆ డిప్రెషన్స్ కానీ, ఆ స్ట్రగుల్స్ కానీ అవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వీడియో తీయాలని అయితే అనుకున్నాను. మీరు ఎలా అనుకున్నారన్నది పర్వాలేదు నాకు, బట్ నేనైతే ఇలా చెప్పడానికి అయితే ఇష్టపడుతున్నా. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంటుంది కదా డీటెయిల్గా చెప్పడానికి అని చెప్పేసి. అంతా ఒకే వీడియోలో చెప్పానంటే నేను డీటెయిల్గా చెప్పలేను. సో అందుకని చెప్పేసి ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క వేలో, నా వేలో నేను చెప్పడానికి అని చెప్పేసి టైం తీసుకుందామని చెప్పి నేనైతే ఆ వీడియోలో నేను చెప్పలేదు. దానికైతే డిస్లైక్స్ అయితే చాలా వస్తాయిలేండి. నేనైతే ముందే అనుకున్నా దాన్ని ఎవరు లైక్ చేయరని చెప్పేసి, ఎందుకంటే అసలు మ్యాటర్ లేదు కదా, అందుకనే. బట్ చాలామంది అయితే చూశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు మొత్తానికి అయితే బట్టలు అయితే మడతెడుతున్నా, ఎందుకంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను కదా, అప్పుడు మడతెట్టలేదు, అందుకని ఇప్పుడు మడతెట్టాల్సి వస్తుంది. సో మడతెట్టాను కూర్చొని. అండ్ ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టాలి. ఈ బ్యాగ్ చూసి, ఈ బ్యాగ్ ఆల్-ఇన్ వన్ అనమాట. అన్నీ దీనిలోనే ఉంటాయి. అన్నీ అని అంటే బట్టలు ఒకటే కాదు, అన్ని సామాన్లు దీనిలోనే ఉంటాయి. ఈవెన్ నాకు సంబంధించినవి సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే ఏ బ్యాగ్ అంటే ఇప్పుడు కాలేజ్ బ్యాగ్ టైప్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ కూడా దీనిలోనే పెట్టాను. అన్నీ దీనిలోనే పెడతాను. ఎందుకంటే నా దగ్గర ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చేసరికి అయితే కబోర్డ్స్ లాంటివి ఏమీ లేవు, దానిలో ఆ కబోర్డ్లో పెట్టుకొని ఉంచడానికి. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ బ్యాగ్లో పెట్టేస్తానని. బట్ ఈ బ్యాగ్ అందుకే ఫుల్ అయిపోయింది. ఫుల్గా బట్టలు తక్కువ, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఈ చపాతీ పిండి అయితే కలుపుదామని అయితే కూర్చున్నా. ఎందుకు చపాతీ పిండి, యాక్చువల్ నాకు నిజంగా చెప్తున్నా, చపాతీలు ఇప్పుడు తినాలని అయితే లేదు ఈ వేడికి, ఈ ఎండకైతే. బట్ తినాలి, ఎందుకంటే డైలీ 2 times రైస్ అయ్యేసరికి కొంచెం స్టమక్ వచ్చేస్తుంది బాగా. సో అందుకని చెప్పేసి చపాతీలు అయితే తినాలైతే అనుకున్నా. సో అందుకే చపాతీ పిండి దగ్గర కూర్చున్నా కలుపుదామని. ఇక్కడ మీకు ట్రిక్ చెప్తాను. ఎంత గట్టిగా కలిపితే, ఎంతసేపు కలిపితే అంత మెత్తగా వస్తాయి చపాతీలు. ఈవెన్ నేను సాల్ట్ వేయను అండ్ ఆయిల్ కూడా వేయను, జస్ట్ ఓన్లీ వాటర్ వేసేసి అలా కలిపేసి ఉంచేసా పక్కన. సో ఇంకా అది పక్కన పెట్టేసి ఒక 1 hour లేకపోతే ½ an hour అది ఎలాగో పక్కన పెట్టాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు నా స్టడీ సెషన్ ఇది ఒక 1 hour. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, యాక్చువల్ నేను నా అన్నయ్యని కలిసిన తర్వాత కొన్ని పాయింట్స్ అయితే చెప్పాడు. సో నేను అవి ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి నేను ఒక బుక్లోనైతే రాసుకుంటున్నాను. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, లేకపోతే నేను అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ నా మదికి ఇలా చదవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఈ మిస్టేక్స్ చేయకూడదు, ఇలా చేస్తే బాగా చదవచ్చు, లేకపోతే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలి, ఇలా అనుకున్నవన్నీ నేను ఒక బుక్లో రాసుకుంటాను. ఎందుకనంటే మర్చిపోతానన్న ఇది ఒక విషయం పక్కన పెడితే, మెయిన్గా ఆ బుక్ని నేను చూసినప్పుడు కానీ, ఆ బుక్ని నేను ప్రతిరోజు ఆ బుక్ ఓపెన్ చేసి అవన్నీ చూసామనుకో, అవి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ ఇస్తాయి అనమాట. అంటే నేను ఈ వర్క్స్ చేయాలి కదా, ఈ వర్క్స్ చేయకూడదు, ఈ మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను ఒక బుక్ మెయింటైన్ చేయాలని అనుకున్నా. నేను ఇది రీసెంట్ టైంలోనే స్టార్ట్ చేశాను. ఇలాగ నాకు ఏమైనా ఆలోచనలు వచ్చిన యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి కానీ, లేకపోతే యూట్యూబ్ గురించి కానీ, లేకపోతే నేను రాసే స్టోరీస్ టైప్ కానీ, సో ఏ ఆలోచన వచ్చినా సరే నేనైతే ఈ బుక్లో రాసుకోవాలని అనుకుంటున్నాను. జస్ట్ రివైజ్ చేసుకోవడానికి. అంటే నేను ఏదైనా మర్చిపోయాను అనుకో, కొంచెం బుక్ ఓపెన్ చేసి చూసుకున్నాను అనుకో, నేను ఈ పాయింట్ అయితే మర్చిపోయాను కదా, ఈ పాయింట్ నేను చెప్పాలి, లేకపోతే ఈ పాయింట్ నేను రాయాలి, లేకపోతే ఈ వేలో నేను చదవాలి, ఈ మిస్టేక్ నేను చేయకూడదు అని నాకు నేను చెప్పుకునేటట్టు అనమాట. సో నేను అందుకని ఆ బుక్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఆ బుక్ ఏంటన్నది నేను ఎలా రాసుకుంటున్నాను అన్నది అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇంకా చెప్తున్నా, మీకు కూడా ఒక సజెషన్ ఇస్తున్నాను అనుకోండి. ఇది ఇలా అయితే ఒక చిన్న బుక్, పెద్దదేం కాదు, ఒక చిన్న బుక్ మెయింటైన్ చేయండి. 10 rupees కానీ 20 rupees కానీ బుక్ మెయింటైన్ చేసి దానిలో అయితే మీ పాయింట్స్ అయితే రాయండి. మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా చదువుకుంటున్నారు అని చెప్పేసి డైరీ టైప్ అనుకోండి. సో చూస్తున్నారు కదా. సో ఇదనమాట నేను నా స్ట్రాటజీ. అంటే నేను ఎలా చదవాలనేది, అలాగే నేను ఏ మంత్కి ఏ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, నేను ఏ మంత్కి ఏ నోట్స్ కంప్లీట్ చేయాలి, రివిజన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఇవేంటంటే ఇవి మెయిన్స్ క్వశ్చన్స్లోని కొన్ని
పాయింట్స్ ఉంటాయి అనమాట. సో ఆ పాయింట్స్ అనేవి రాసుకున్నా. ఇవి నేను ఒక బుక్లో చూసి రాసుకున్నాను అనమాట. సో అవి చాలా నచ్చాయి నాకు. అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ పాయింట్స్ వల్ల, అంటే ఈ వర్డ్స్ వల్ల. సో అదనమాట. సో అలాగే నేను ఈ మంత్లోనే టార్గెట్స్ ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఎన్ని మంత్స్లో నేను యాక్చువల్లీ ఆన్సర్ రైటింగ్ ఎన్ని మంత్స్లో స్టార్ట్ చేయాలి. సో ఇలా ఈ టైప్లోనైతే నేనైతే రాసుకున్నాను ఒక బుక్లో. మీరు కూడా రాసుకుంటే మంచిది, కొంచెం గుర్తుంటుంది అనమాట మనకి. అండ్ చూసినప్పుడు అలా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. మొత్తానికి అయితే అలాగా 1 hour అయితే నేను అదే దాని మీద కూర్చున్నా, అలాగే ఆలోచించాను. అన్నీ చెప్పినవి, అలాగే నేనేం మిస్టేక్స్ చేశాను, ఇలా అన్నిటి గురించి ఆలోచించా. సో ఇంకా చపాతీల దగ్గర అయితే కూర్చున్నా. టైం అయిపోయింది చపాతీ తినడానికి, అప్పటికే 7 అయిపోయింది అనమాట. సో ఇంకా తినడానికి అయితే కూర్చున్నా. ఆ చపాతీలు చూసే నవ్వకండి, ఎందుకంటే ఈ అష్టవంకరలు తిరిగి ఉంటాయి. చూసారు కదా, తిన్నగా ఏదీ రాదు. బట్ నిన్నే కాబట్టి ఎలాగొకలా తినేస్తాను. నేను ఎలాగొకలా కాదు, తింటాను, ఎందుకంటే నా కష్టం నాకే ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇంకా అట్ల పైన పెట్టాను. ఇంకా గ్యాస్ వెలిగించా, దెమ్మ తిరిగిపోయింది. ఎంత దెమ్మ తిరిగిపోయిందంటే నిజంగా చెప్తున్నా, దరిద్రం నా పక్కనే ఉంటుంది అనుకుంటా. నా పక్కనే అంటే దరిద్రానికి ఈ నెల మాత్రం చాలా వచ్చినట్టుంది, చాలా లక్క కలిసి వచ్చింది దరిద్రానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గ్యాస్ వచ్చింది. చూసారు కదా, గ్యాస్ అయిపోయింది, ఖతం అయిపోయింది. కరెక్ట్గా చపాతీలు కాల్చినప్పుడు అయిపోయింది. ఒక 2 చపాతీలు అనుకుంటా బాగా కాలే, మిగతా 2 చపాతీలు ఇంకంతే. చూసారు, గ్యాస్ అయిపోయింది. ఈ చపాతీ చూడండి ఎలా ఉందో. బట్ ఇప్పుడైతే తినాలి, తినకపోతే ఇంకంతే ఖతం అయిపోతాను నేనైతే మాత్రం. నైట్ అయితే ఆకలికి ఉండలేను. నైట్ అయితే నాకు నిద్ర పట్టదు. ఆకలితో ఉంటే మాత్రం నిద్ర పట్టదు నైట్ అయితే. ఆఫ్టర్నూన్ తినకుండా ఉండగలను, కానీ నైట్ అయితే తినకుండా అయితే ఉండలేను. ఎంతో కొంత నాకు కొంచెం తినాలి. సో ఇంకెలాగొకలాగా కాలం చపాతీలతోనే కుస్తీలు పడదామని చెప్పి కూర్చున్నా. కర్రీ ఏంటంటున్నారా, అమ్మ ఇచ్చిన ఎండి చేపల కర్రీ వండుకున్నా. సో ఇప్పుడు చూసారా, ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3:30కి 3కి అలా తీసాను అనమాట. అంటే ఇంకా మరి గ్యాస్ ఫిల్ చేయడానికి వెళ్ళాలిగా. అదే మార్నింగే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే అప్పుడే 10కి ఓపెన్ చేస్తారు షాపులు. అప్పటికి ఎండ వ్యవస్థంగా ఉంటుంది బయట. సో ఆ టైంలో వెళ్ళి స్ట్రైన్ అవ్వడం కంటే పస్తులు ఒక 2 పూటలు పస్తులు ఉండేసి ఇంకా 3:30కి చల్లబడిన తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి 3:30కి అయితే అనుకున్నాను వెళ్దామని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే క్లీన్ చేస్తాను. నేను ఈ గ్యాస్ స్టవ్ని కానీ ఇప్పుడు ఆడు కానీ చూసాడంటే మొహం మీద చెప్తాను, నాకు వద్దురా నాయన, నువ్వే తీసుకో, ఎనక సామాన్లోకి వేసుకో అని చెప్పేసి. సో అందుకని క్లీన్ చేస్తున్నాను అది. సో ఇప్పుడే పెడతానని చూసారా, ఆ బ్యాగ్ అది గ్యాస్కి సంబంధించింది. అంటే నేను ఎప్పుడు ఆ బ్యాగ్లోనే పట్టుకుని వెళ్తా. ఆ బ్యాగ్ అయితే భద్రంగా దాచుకుంటాను నేనైతే మాత్రం. సో మొత్తానికి అయితే గ్యాస్ అయితే ప్యాక్ చేసేసానా. ఇప్పుడైతే డబ్బులు తీయాలి. ఎంత ఉన్నాయని చూస్తున్నారా? ఎవరైనా సరే నా రూమ్కి దొంగతనంకి వస్తే రండి, పర్వాలేదు, చిల్లర తప్ప ఏది మిగలదు. నా దగ్గర 500 నోటు, ఇంకో 20 రూపాయల నోటు తప్ప, ఛార్జీకి 20 రూపాయల నోటు తప్ప ఇంకేం లేదు. ఇంకా అంతా అయిపోయింది. ఎవరైనా దొంగతనంగా రావాలంటే నేను డబ్బులు అక్కడే పెడతాను, వచ్చి తీసుకోండి. అక్కడ డబ్బులు చూసిన తర్వాత మీరే ఇంకొక 500 అక్కడ పెట్టేసి మీరే పోతారులే, అది వేరే విషయం. సో ఇప్పుడు టైం చూసారుగా 3:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళేసి గ్యాస్ ఫిల్ చేసుకొని రావాలి. ఎంత అడుగుతాడో ఏంటో తెలియదు. ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయో. ఈ గ్యాస్ రేట్లు ఎలా ఉన్నా సరే ఇది 400+ ఉంటుంది, కానీ 400కి ఇవతల అయితే ఉండదు. 400 అయితే పక్కా అవుతాయి. ఇగో ఇప్పుడు ఇదంతా నడవాలి, 1.5 km పట్టుకొని నడవాలి మూత బరువుతోని. సో ఎండ చూసారు కదా, 3:30 అయినా సరే కనికరించట్లా. ఈ ఎండతోనే మోసుకొని వెళ్తానా. అసలు ఆ దారి ఏదైతే ఉందో దానమ్మ జీవితం, దానికి ఎవరన్నా రోడ్డు వేయండి అని అనుకుంటున్నా, కానీ అది ప్రైవేట్ వాళ్ళదంట, బ్యాంకు వాళ్ళదంట. అది దాని మీద ఎవడన్నా రోడ్డు వేస్తే ఇంకంతే కథం అవుతుంది. సో ఎట్టకెళ్ళకి వచ్చేసాను జంక్షన్కి. ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేయాలి. ఎవడొకటి రండిరా బాబు అని ఎదురు చూస్తూ నుంచున్నా. ఎట్టకెళ్ళకి అయితే ఒకడు వచ్చాడు. ఇంకా వెంటనే వెళ్ళేసి అడిగేసా, మధురోడ్ వెళ్తావా అని చెప్పేసి. వెళ్తానన్నాడు. ఇంకైతే కూర్చొని ఇస్తే వాడైతే స్టార్ట్ చేసేసాడు. అలా స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళామో లేదో ఒక బ్రో ఉన్నాడు అనమాట, ఒక తమ్ముడు ఆగున్నాడు, స్టూడెంట్. సో వాడు కూడా ఎక్కాడు. తర్వాత ఇంకా మొత్తానికి మధురవాడ దగ్గర అయితే దిగిపోయి ఇగో గ్యాస్ ఫిల్ చేసుకోవాలి. అంటే గ్యాస్ ఫిల్లింగ్ అంటే మన బండ వాళ్ళు తీసుకుంటారు, ఖాళీ బండ తీసుకుని అక్కడ ఉన్న ఫిల్ చేసిన బండ మనకి ఇచ్చేస్తారనమాట. సో 3 kgs బండ అది. చూసారు కదా, 500 ఆడి చేతిలో పెడితే 100 రూపాయలు నా చేతిలో పెట్టాడు. 400 తీసుకున్నాడు అనమాట. సో ఇంకా ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నానని చూస్తున్నారా, నా ఫ్రెండ్ వస్తానన్నాడు. యాక్చువల్లీ వాడికి వర్క్ ఉంటుంది, ఎందుకు మళ్ళీ వర్క్కి వెళ్ళి వస్తాడు, ఎండతో ఎందుకు పిలవడం అని చెప్పేసి అయితే నేనే ఆ మోతబరువుతో వచ్చేసా. కానీ కొంచెం కోపడ్డాడు, ఎందుకు నేను వస్తాను కదా అని చెప్పేసి. 6 km మళ్ళీ నా కోసం ఎందుకు రావడం, ఎండలో పని చేసి ఉంటాడు కదా అని చెప్పేసి అయితే నేనైతే వాడిని పిలవలా. బట్ ఎలాగైతే నేను వచ్చానని తెలుసుకున్నాడు, అందుకనే వచ్చాడు. ఇప్పుడైతే పర్వాలేదు, ఇప్పుడైతే సేఫే. సో ఇంజిన్ ఆయిల్ తీసుకుంటున్నాడు. ఇంజిన్ ఆయిల్ తీసుకోవడానికి పక్క కాపాడు. సో ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా వండుకొని అయితే ఫుల్గా మెక్కేద్దాం, మధ్యాహ్నం తినలేదు అని చెప్పేసి అనుకున్నాను. గ్యాస్ వెలిగించానో లేదో, గ్యాస్ బర్నర్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది.
దానికి ఒక గంటన్నర అయితే టైం పట్టింది, అదో వేస్ట్ అని. ఈ పూట కూడా ఉపవాసం అనుకున్నా, కానీ లాస్ట్కి గంటన్నర తర్వాత తిప్పలు పెట్టిన తర్వాత అయితే అది పనిచేయడం మొదలెట్టింది.